వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము వెరీ టేస్టీ ఐటము చికెన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు, నేను ఒక 1/2 కిలో చికెన్ లివర్ తీసుకున్నాను. మనకి లివర్తో పాటు హార్ట్ కూడా వస్తుంది, మనకి చికెన్ షాప్స్లో ఇలా దొరుకుతుంది. దీనికి కావలసిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్: అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారము, గరం మసాలా పౌడరు, ఆనియన్, పచ్చిమిర్చి 3, కరివేపాకు, కొత్తిమీర, పసుపు. చికెన్ లివర్ తీసుకురాగానే చక్కగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుని దీనిలో చిన్న చిన్న స్టోన్స్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట లివర్తో పాటు మనకి. కాబట్టి మనం క్లీన్ చేసుకునేటప్పుడు చక్కగా ఆ స్టోన్స్ అనేవి మనకి రాకుండా కొంచెం జాగ్రత్త పడాలి. తర్వాత ఈ లివర్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు. ముందుగా మనకి ఇదిగోండి, ఇలా వస్తుంది మనకి లివర్. దీన్ని మనము ఈ హార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత లివర్ మనకి ఇలా 2 పార్ట్స్గా ఉన్న లివర్ని మనము ఇలా బ్రేక్ చేసుకోవాలి. మీకు పెద్ద ముక్కలు కావాలి అనుకుంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు. నేను మధ్యలోకి కట్ చేస్తున్నాను. కటింగ్ అప్పుడు చాలా జాగ్రత్తగా, మెత్తగా ముక్క ఎక్కడ కూడా చిదిమిపోకుండా జాగ్రత్తగా కట్ చేయండి. ముక్క పైన మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టవద్దు. ఇలా కట్ చేసి తీసుకున్న లివర్ని మనము చక్కగా ముందుగా ఉడికించుకుని పసుపు, ఉప్పు అన్నీ వేసుకుని ఉడికించుకున్న తర్వాత మనము లివర్ ఫ్రై తయారు చేసుకోవాలి. ఈ లివర్ అనేది చాలా హెల్దీ ఫుడ్, ప్లస్ అందరికీ కూడా, నాన్ వెజ్ తినే అందరికీ కూడా చాలా ఇష్టమైన ఆహారం ఇది. చిన్నపిల్లలు కూడా మొదటగా నాన్ వెజ్ తినేటప్పుడు ముందుగా లివర్ని తినడానికే ఇష్టపడతారనమాట. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఒక 1/2 స్పూన్ ఉప్పు. ఇది మనకి లివర్ ఉడకడం కోసమే, ఎందుకంటే ఉడికేటప్పుడు కొంచెం వేసుకుంటే మంచి చక్కగా అన్నీ ముక్కకి చక్కగా పడతాయి. ఒక 1/2 స్పూన్ కన్నా తక్కువ కారము, ఒక 2 పించెస్ గరం మసాలా, ఇవి వేసుకుని కొంచెం పసుపు, ఇవి వేసుకుని చక్కగా ఇలా కలుపుకొని మనము ఇలా కలిపిన తర్వాత మనము సిమ్లో ఉంచుకోవాలి స్టవ్ని. ఎందుకంటే వాటర్ అనేది దానిలోంచి లివర్లోంచి బయటికి రావాలి. మనకి హైలో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇలా మనము అన్నీ కలుపుకున్న లివర్ని మనము సిమ్లో ఉంచుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీన్ని మూతతో కవర్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 1 మినిట్ 2 మినిట్స్ అయింది నేను సిమ్లో ఉంచి ఈ లివర్ని. ఇప్పుడు నేను ఇలా కలుపుకుంటున్నాను అన్నమాట, కదిలిస్తున్నాను ముక్కల్ని. కదిలించడం ద్వారా ముక్క అనేది అడుగంటకుండా ఉంటుంది మనకి.
గరిటతో కదిలిస్తే మనకి ముక్క చితికిపోయే అవకాశం ఉంది. లివరు చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా కదిలించుకుని ఇంకొంచెం సేపు చాలా నీరు బయటకు వస్తుంది. ఈ టైంలో మనము ఆనియన్ కట్ చేసుకోవడము, పచ్చిమిర్చి కట్ చేసుకోవటము, ఆ పనులు చేసుకుందాము. నాకు ఈ ఐటము డ్రైగా కావాలి కాబట్టి నేను ఒక్క ఆనియన్నే వాడుకుంటున్నాను. ఈ చికెన్ లివర్ని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ చాలా ఇష్టపడతారు. మంచి కాల్షియం చాలా బాగా ఉండే ఫుడ్ ఇది. కాబట్టి అందరూ కూడా టేస్టీగాను ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. చూడండి వాటర్ చక్కగా బయటకు వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కదిలించుకోవాలి, లేకపోతే ముక్క అడుగంటే అవకాశం ఉంటుందన్నమాట. మనం బయట వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, దాని నుంచి వస్తుంది వాటర్. కాబట్టి మధ్య మధ్యలో ఇలా కదిలించుకోవాలి. ఇలా లివర్లోంచి వచ్చిన నీరు మొత్తము దానికి అదే ఇగిరిపోయేంత వరకు కూడా మనము ఈ స్టవ్ మీద లివర్ని ఉంచుకోవాలి. చూడండి చక్కగా ఈ నీరు మొత్తం ఇలా ఎగిరిపోయేంత వరకు మనకి ఇలా కనిపిస్తూ ఉంది కదా. ఇలా ఉన్న స్టేజ్లో మీరు దీన్ని తీసి పక్కకు పెట్టుకుని మనము ఫ్రై చేయడానికి ప్యాన్ వేడి చేసుకుందాము. ఆయిల్ కూడా ఒక 2 స్పూన్స్ చాలు. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు నేను ఒక 2 లవంగాలు వేసుకుంటాను. తిరగమాతలో మంచి ఫ్లేవర్ వస్తుంది. స్టవ్ మీద నుంచి దించుకునేటప్పుడు కొంచెంగా వాటరీగా అనిపించినా కూడా చల్లారేసరికి గట్టిగా అయిపోయింది. మీరు లివర్ ఉడికే సమయంలో ఏమన్నా వాటర్ ఎక్కువగా అనిపించినా కూడా మీరేమీ కంగారు పడవద్దు. కొంచెం సేపు మూత తీసుకుని మనము ఉడికించుకుంటే ఆ వాటర్ అనేది తొందరగా వేపర్ అయిపోతుంది. ముక్కలు ఉడికించుకునే సమయంలోనే మనము ఏ విధమైన వాటరు లేకుండా తీసుకుంటే తొందరగా ఎగిరిపోతాయి నీళ్ళు. ఇప్పుడు నేను కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకుతో మంచి స్మెల్ టేస్ట్ వస్తుంది ఈ లివర్ ఫ్రైకి. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయవద్దు కరివేపాకుని. ఇప్పుడు నేను కోసి ఉంచుకున్న ఉల్లి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుంటున్నాను. దీనిలోనే మనము ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి మాత్రమే ముక్కల్లో వేసుకున్నాము. ఇంకొక 1/2 స్పూన్ నేను ఉల్లిపాయలతో పాటు వేయించుతున్నాను. మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి, లేదు సిమ్లో ఉంచుకున్నా కూడా పర్లేదు. హైలో మాత్రం ఉంచవద్దు. హైలో ఉంచితే ముక్కకి ఫ్లేవర్ అనేది తొందరగా వేగిపోయినట్లు అయిపోతుంది తప్పించి మనకి టేస్ట్ అనేది ముక్కకి పట్టదు. ఈ ఆనియన్తో పాటే మనం ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఉడికించి ఉంచుకున్న లివర్ ముక్కల్ని కూడా ఈ ఆనియన్తో పాటే వేయించుకుందాము. ఇప్పుడు పైన గ్రేవీకి సరిపడినంతగా ఇంకొక 1/2 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. ముక్కల్లో కొంచెం వేసుకున్నాము, ఇది పైన గ్రేవీకి మాత్రమే. కొంచెము గరం మసాలా, అది కూడా
జస్ట్ ఒక 2 pinches అంతనే ఒక గరం మసాలా పౌడర్ మళ్ళీ వేసుకుంటున్నాము. కొంచెంగా కలర్ కోసం పసుపు యాడ్ చేస్తున్నాను. మసాలాలు కూడా ఎక్కువగా వేసుకోవద్దు, తక్కువ మసాలాతో చక్కగా వేయించుకోండి. చూడండి, ఉల్లిపాయ కూడా చక్కగా ఎరుపు రంగులోకి మారుతోంది. మనకి లివర్ ముక్కలు కూడా బ్రౌన్ కలర్ రెడ్డిష్లోకి మారుతున్నాయి. కూర చూడండి ఎంత చక్కగా డ్రైగా వచ్చిందో. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ముక్క వేగేటప్పుడు చిటపటమంటూ సౌండ్ వస్తుంది, మీరేం కంగారు పడవద్దు. దానికి ఆఫ్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూడండి, అందరూ ఇష్టంగా తినే చాలా టేస్టీ ఫుడ్ చికెన్ లివర్ ఫ్రై మీకోసం రెడీ. అందరూ ఈ ఐటెంని ప్రయత్నిస్తారు అని ఆశిస్తున్నాను. ఈ ఐటెంని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.